ఉగాది పచ్చడికి చాలా చాలా మంచి సాంప్రదాయాలతో పాటు ఎంతో విశిష్టత ఉంది. ఆరోగ్యరీత్యా కావచ్చు, సాంప్రదాయాల రీత్యా కావచ్చు. కాదంటారా? కానీ ఉగాది పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారండి. నేను ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. నచ్చితే మీరు రేపు కూడా ఇలా ట్రై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి. ఉగాది పచ్చడిని చాలామంది అట్టిపండ్లు వేసి, లేదా ఏదన్నా పప్పు దినుసులు వేసి కూడా చేస్తూ ఉంటారు. అంటే పుట్నాల పప్పు గూడా వేసి చేస్తూ ఉంటారు. అరటిపండు గుజ్జును వేస్తుంటారు. కొబ్బరి ముక్కలు వేస్తూ ఉంటారు. జామ ముక్కలు వేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా నేనెలా చేసుకున్నాను అంటే, ముందుగా పులుపు కోసం చింతపండుని శుభ్రంగా నానబెట్టుకొని కొత్త చింతపండు దాంట్లోంచి ఆ రసాన్ని తీసుకోవడం జరిగిందండి. దాని తర్వాత వేప పూతని తీసుకోవడం జరిగింది. వేప పూతని పువ్వులుగా తీసుకోవాలనమాట. దాని తర్వాత చేదు కోసం వేపపూత, వగరు కోసం మామిడికాయని పొట్టు తీయకుండా వేయాలండి. అంటే కొంచెం చిన్నగా ఉన్న మామిడికాయలు వగరుగా ఉంటాయి పొట్టు తీయకుండా. అవి మాత్రమే వగరు కోసం మనం వాడాలన్నమాట. అది అందరికి తెలిసే ఉంటుంది. సో, కొంతమంది పొట్టు తీస్తారు, పొట్టు తీయకూడదండి. ఇదొచ్చేసి బెల్లం తురుము. కొత్త బెల్లం తురుము తీసుకున్నానండి. దాని తర్వాత కారంగా ఉండడం కోసం నేను మిరియాల పొడి తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో మనం ఉప్పును గూడా వేస్తామన్నమాట. అంటే కారము వెయ్యకుండా మిరియాలు, అలాగే చింతపండు గుజ్జు, అలాగే వగరు కోసం మామిడికాయలు, చిన్న మామిడికాయలైతే ఇంకా బావుంటుంది. చిన్ని మామిడికాయలు తీసుకుంటే వగరుంటుందనమాట. సో, అలా తీసుకోండి. సో, ఈ మిశ్రమాలన్నీ కలుపుకుంటే సరిపోతుందండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. సో, ఇంకా మనం దీంట్లో అరటిపండు గుజ్జు గానీ, ఇంకా కొబ్బరి ముక్కలు కానీ, ఇవేమీ కూడా మేము యాడ్ చేసుకోవట్లేదు. కొందరైతే అరటిపండు గుజ్జుని బాగా కలిపి చేసుకుంటారు. గ్లాస్‌లో పోసుకొని చిక్కగా తాగుతూ ఉంటారు. మేమైతే ఉగాది పచ్చడిని ఇలా చేసుకుంటాము. మీరు కూడా ఇలానే తయారు చేసుకుంటారా? అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ఎవరైనా ఉగాది పచ్చడి చేస్తున్నట్టయితే, ఈ విధానం మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా. నమస్కారం అండి.